హాయ్ అండి. మనకి ప్రిన్స్ కట్కి రెండు దిక్కుల బార్డర్స్ వస్తుంది కదా. ఇప్పుడు రెండు దిక్కుల బార్డర్స్ సేమ్ వచ్చినప్పుడు ఇంకొక బార్డర్ ఏం చేయాలనే డౌట్ ఉంటుంది. అందుకే ఇంకొక బార్డర్ ఏం చేయనవసరం లేదు. మనకు ఇప్పుడు కట్ వర్క్ అనేది మోడల్ అయిపోయింది కదా. కట్ వర్క్కి మనం పెట్టుకోవచ్చు అనమాట. ఒక సైడ్ బార్డర్ చూసుకోవాలి, అంటే ఏమన్నా ఫ్లవర్స్ ఉన్నాయా, ఇప్పుడు ఇవి ఓకే కంటిన్యూ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఏమన్నా ఫ్లవర్స్ ఉంటే బార్డర్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్లవర్స్ ఉన్న దిక్కు ఇప్పుడు ఇది నార్మల్గానే ఉంది కాబట్టి చూడండి, నేను ఒకవైపు బార్డర్ అయితే ఇలా హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. అది కూడా 3/4 హ్యాండ్స్ అనమాట. ఇప్పుడు మనకి 3/4 హ్యాండ్స్ కదా. చూడండి, ఫ్లవర్స్ ఉంటే మాత్రం ఫ్లవర్స్ పైకి వచ్చేటట్టు చూసుకోవాలి. లేదు అనుకుంటే కింద బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అంతా వదిలేసి మనం పైనకి కట్ చేసుకోవాలి. చూడండి ఇలా. నేను ఎప్పుడైనా స్ట్రేట్గానే ఎందుకు చూపిస్తాను అంటే, స్ట్రేట్గా తీసుకున్నాం అనుకో మనకి ఇప్పుడు దీనికి సరిపోదు. ఎట్లయినా మనం సైడ్లకు జాయిన్ చేసుకోవాలి. అంటే సంక పిలకలు అనేవి తక్కువ పడతాయి కదా. అప్పుడు ఏంటంటే మనకి క్లాత్ సరిపోతుంది అనమాట. మనం ఈ క్లాత్ కరెక్ట్గా తీసుకొని అటువైపు అది ఇటువైపు ఇది జాయిన్ చేసుకోవడానికి మనకి పనికొస్తుంది. అందుకే నేను ఇలా నీట్గా సమానం కట్ చేసేసుకుంటా. తక్కువ పడుతుంది క్లాత్ అనుకుంటే కట్ చేసుకోను, కానీ లేదు అనుకుంటే మాత్రం కట్ చేసుకుంటా. ఓకేనా. ఇప్పుడు మనకి ప్రిన్స్ కట్ కదా, ఈ బార్డర్ అనేది చూడండి కరెక్ట్గా మనకి బార్డర్ అనేది కట్ చేసేసుకుందాం. ఇలాగా ఈ బార్డర్ కట్ వర్క్ పెడతాను బ్లౌజ్కి. మరి కుట్టే వీడియో అప్లోడ్ చేస్తాను కంపల్సరీ. షార్ట్ వీడియోలోనే కానీ అప్లోడ్ చేస్తాను. చూడండి, మనకి ప్రిన్స్ కట్టే కాబట్టి సరిపోతుంది. క్రాస్ కటింగ్ అయితే ఒకవేళ సరిపోదు, కానీ ప్రిన్స్ కట్ కాబట్టి సరిపోతుంది. చూడండి ఇలాగా కరెక్ట్గా వచ్చింది కదా. మనం ఈ రెండు మధ్యలోకి కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ రెండు మధ్యలోకి సమానం కట్ చేయండి ఇలాగా. ఈ రెండు మధ్యలోకి కట్ చేసుకున్నాం అనుకోండి, ఫ్లవర్స్ ఉన్నా లేకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు. ఇదిగోండి, షోల్డర్ కట్ చేసుకోకపోతే చాలు. ఇలాగా ఇప్పుడు ఇది దీనికి సరిపోతుంది, ఇది దీనికి సరిపోతుంది. రెండిటికి కూడా మనకి కరెక్ట్గా బ్లౌజ్కి సరిపోతుంది. ఓకేనా.